ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన ప్రభు యేసు మా రక్షకునామమున మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో రాత్రి ప్రార్థన కూర్చోకై విపరీతంగా మమ్మల్ని మీ ఇంటికి నడిపించినందుకై ప్రభా మీ స్తోత్రములు. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రభా జవాబిచ్చే దేవుడు, విశ్వాసంతో ప్రార్థించుకురకై మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆయత్తపరచండి. ప్రార్థించడానికి ఆ జీవితంలో ఎటువంటి భాగమైనదో ప్రభా మీరు జ్ఞాపం చేయమని ప్రార్థిస్తున్నాం. సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. కుడి రాగలిగిన మీ బిడ్డను బట్టి వందనాలు. ఇంకెవరైతే రావాల్సి ఉంటే సమయానికి నడిపించండి. ఈ రీతిగా సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి అనుకున్న ప్రభా ఈ ఆత్మ ద్వారా బలపరిచి వాడుకోండి. మహిమగంతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము చివరి భాగము. ఇంగ్లీష్లో అయితే 17వ వచనంలో ఉంది అన్నమాట. మొదటి దెస్సలోనికీయులకు 5వ అధ్యాయము 15వ వచనము. తెలుగు బైబిల్స్లో లాస్ట్లో ఉంది, ఎడతెగక ప్రార్థన చేయడి. ఇంగ్లీష్లో అయితే 17th verseలో ఉంది, ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయడి. సంఘ ప్రార్థన కొరకై ఈ రాత్రి ప్రభు తన ఇంటికి మనల్ని నడిపించినాడు. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రార్థించుట ఎడతెగని కార్యంగా, ఎడతెగని భాగంగా విశ్వాసులు కలిగి ఉండాలి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గుర్తెరిగితే, దాని అవసరత గుర్తెరిగితే తప్పనిసరిగా ఒక విశ్వాసి జీవితంలో ప్రార్థన అనేది మానదు, ఎడతెక్క ఉంటుంది. ఆత్మీయంగా పసివారుగా ఉంటే అంత గుర్తింపు ఉండదు ప్రార్థన యొక్క ప్రభావం. ప్రభులు ఎదిగే కొద్దీ, ప్రభుకు సమీపమయ్యే కొద్దీ అసలు ప్రార్థన లేకపోతే జీవితమే లేదన్నట్టుగా ఉంటాం. గొప్ప దైవజనులు వారి వ్యక్తిగత అనుభవాలు అదే. ప్రతి చిన్నదానికి కూడా ప్రభు చూస్తారు ప్రార్థన కొరకై. అంటే వారి జీవితాల్లో ప్రార్థన ఎడతెగనిగా ఉంది. సంఘంకు ప్రభు 4 ఎడతెగని కార్యాలు చేయమన్నాడు. అపోస్తల కార్యములు 2:42లో అపోస్తల బోధ యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థన చేయటి యందు వారు ఎడతెక్క ఉన్నారు. ఈ పత్రిక రాసిన దైవజనుడు కూడా అపోస్తలుడైన పౌలు ఎన్నడైతే ప్రభు ఆయన దమస్కు వీధిలో సంధించాడో, ఆయన పాపాన్ని క్షమించాడో, చాలా తగ్గించండి పర్లేదు, మనకు కొద్దిమంది కదా. అప్పుడు ప్రార్థన ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైంది. అసలు ఆయన గురించి ప్రభు ఇంట్రడ్యూస్ చేయటం ఎంత చక్కగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. అపోస్తల కార్యములు 9:11. అందుకు ప్రభు, నీవు లేచి తిననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంటి తార్సువైన సౌలు అని వాని కొరకు విచారించము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. స్టార్టింగ్ ఆయన గురించి చెప్పబడిన మాట, అతడు ప్రార్థన చేస్తున్నాడు. అంతకుముందు అనుభవం లేదు. ప్రభు సంధించిన తర్వాత ప్రార్థించుట ప్రారంభించాడు. అలా ప్రారంభించి ఆయన జీవితంలో ఎడతెగక ప్రార్థన చేసే అభ్యాసంలోనికి అపోస్తలుడైన పౌలు రాగలిగినాడు. చూడండి, దెస్సలోనికీయులకు రాస్తూ మొదటి అధ్యాయంలోనే మొదటి అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 2-3 వచనాలు కలుస్తున్నాయి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక అంటే ఎడతెగక అని అర్థం. మానక జ్ఞాపకం చేసుకొనచ్చు, మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపనం చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాం. కనుక మానేది లేదు, ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అట్లా అపోస్తలుడైన పౌలు వ్యక్తిగత తన కొరకే, తన పరిచయ కొరకే, అట్లానే
ఆ సంఘాల్లో పరిచర్య ప్రారంభించి అక్కడ అక్కడ విశ్వాసుల కొరకే ఆయన ప్రార్థన కూడా ఎడతెక్క ఉండేది. ఉదాహరణకు చూడండి, రోమా పత్రికలో కూడా రోమిలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు మొదటి అధ్యాయం, రోమా పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీదకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనొచ్చు, మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేస్తుంది. ఎల్లప్పుడూ ఎడతెగక. చూసారా, అది అపొస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన అనుభవం కలిగిన వాడై దెస్సలోనికీలోని పరిశుద్ధులతో అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రే వితౌట్ సీజింగ్. చూడండి, భౌతికంగా ప్రతి వ్యక్తి ఎడతెగక ఒక పని చేస్తాడు. ఏం పని చేస్తాడు? ఎడతెగక. రాత్రి అని లేదు, పగలని లేదు, సోమవారం అని లేదు, ఆదివారం లేదు, ప్రతిరోజు ఎడతెగక ఒక వ్యక్తి చేసే పని ఏంటండి? ఎగ్జాక్ట్లీ నిద్రపోతున్నా, మెలకుగున్నా. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుద్ది? అప్పుడు దాకా ఆ అనుభవం ఎట్లా? ఎడతెగ. మనకు తెలియదు, మనకు తెలియకుండానే జరుగుతుంది. రక్షించబడిన విశ్వాస జీవితంలో కూడా ప్రార్థన అనేది ఇట్లానే ఎడతెగకుండా. ఎప్పుడు ఎండ్ అవుతుంది? చనిపోయిన తర్వాత, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత. అక్కడిక ప్రార్థన లేదు, పరమందు ప్రార్థన, జ్ఞాపనలు, అక్కడంత స్థుతి ఆరాధనే. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎందుకు ఎడతెగక ప్రార్థన చేయాలి? మన అవసరతలు అన్నీ ఉన్నాయి. మన అవసరతలు తీర్చబడాలంటే ఆధారం ప్రార్థనే. ప్రార్థించకుండా ఒక విశ్వాస ప్రభు ఎదురు నుండి ఏం పొందగలడు? ఏం పొందలేడు. ప్రార్థిస్తే ఎన్నెన్నో చేస్తాడు ప్రభు. ఒకటని కాదు, దానికి ఒక లిమిటెడ్ లిస్ట్ అంటూ ఏం లేదు. ఉదాహరణ, ఒక వ్యక్తి రక్షించబడాలంటే, ఒక వ్యక్తి పాపం క్షమించబడాలంటే ఏం చేయాలా? రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ప్రభునామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడతాడు. ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు. ఒక వ్యక్తి ప్రభుని సొంత రక్షణ కలిగి ఉండాలంటే ఆ వ్యక్తి ప్రభు ఎదుట ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను పాపిని, నా పాపంను క్షమించము, మీ రక్తంతో నన్ను కడుగుము. ప్రార్థిస్తే జవాబుగా ప్రభు రక్షిస్తాడు, క్షమిస్తాడు. ఒకసారి అపోస్తలుడైన పేతురు, యోహాను, వీరు ఒక గారడీవాడు సీమోను, వాడు చాలా గాడిలు చేసేవాడు. వాడి హృదయంలో చెడుతనం ఉంది, ఘోరమైన దుష్టత్వంలో ఉంది. అయినా అలాంటి వాడు కూడా క్షమించబడాలంటే వాడికి ఆ మాట వారు చెప్పారు. చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. ప్రార్థిస్తే క్షమించబడతావు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 21-22 వచనాలు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయింది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మార్మస్ పొంది ప్రభువును వేడుకొనము. అంటే ప్రార్థించి ప్రభువును వేడుకొనము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలో ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అలాంటి స్థితిలో నువ్వు ప్రభువును వేడుకొనము, ప్రార్థన చేయి, క్షమించబడే అవకాశం ఉంది. కనుక ఎడతెగక ఎందుకు ప్రార్థన చేయాలంటే క్షమాపణ అవసరమైంది, మనకి రక్షణ అవసరమైంది. రక్షణ కొరకై, పాప క్షమాపణ కొరకై ప్రార్థన అవసరం. రెండోదిగా చూస్తే లోకంలో చాలా చింతలు ఉంటాయి మనకి. ఒక్కొక్కరికి ఒక్కొక్క చింత. సిస్టర్స్ ఒక చింత ఉంటుంది. పొద్దున భోజనం అయిపోయిన తర్వాత నైట్ కర్రీ ఏం చేయాలా, అదొక చింత. నైట్ భోజనం అయిన తర్వాత రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా, అదొక చింత. రకరకాల చింత. పిల్లలకేమో ఎగ్జామ్ గురించి చింత, యవనస్తులకేమో భవిష్యత్తు గురించి చింత, వృద్ధులకేమో ఆరోగ్యం కొరకే చింత, కొంతమంది ఆర్థికమైన ఇబ్బందుల కొరకే చింత. రకరకాల చింతలు ఉంటాయి. చింత ఏదైనా సరే దానికి విరుగుడు, దానికి పరిష్కారము ప్రార్థనే. దయచేసి చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు.
దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేటను. దేని గురించి చింతపడకు. ఫైనాన్షియల్ మ్యాటర్ అయినా, హెల్త్ మ్యాటర్ అయినా, వెడ్డింగ్ మ్యాటర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేని గురించి చింతపడదు. చేయండి, ఒకటి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? చింత పోతుంది. ఏమొస్తుంది? సమాధానం. ప్రార్థన ఒకదాన్ని దూరం చేస్తుంది, ఒకదాన్ని ప్రభు యొక్క సమాధానాన్ని మన జీవితంలో చేస్తుంది. ఎందుకంటే ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఆనందంగా స్వీకరిస్తాడు ఆయన. అసలు రండి, మీ భారం తీసుకుని అద్దెకు రండి అని పిలిచిన ప్రభు. మీ చింత కూడా అదే కదండి. సంపూర్ణంగా యావత్తు చింత సంతోషంగా స్వీకరించే ప్రేమగల రక్షకుడు మనకున్నాడు కనుక మన చింతంతా తీసుకెళ్ళి ఆయన మీద పెడితే ఆనందంగా తీసుకుంటాడు. ఏ చింత అయినా సరే, దేని గురించి చింతపడినా, ఈ రాత్రి బహుశా ఒక చింతతో నువ్వు మందిరానికి వచ్చినావేమో. సహోదరుడా, సహోదరి, చింతించే అవసరం లేదు. ప్రార్థన చేయి. నీ మనసులో, నీ హృదయంలో ఉన్న చింత ప్రభు దూరం చేస్తాడు. ఈ నెల 1వ తారీఖున ఆదివారం ఒక 4-5 రోజులు విపరీతమైన వర్షం వస్తుంది, సైక్లోనిక్ వెదరు. సండే మార్నింగ్ మేము లేచేటప్పటికి పెద్ద గాలులు, వర్షం వస్తుంది. ఆ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం, ఆఫీస్ అరేంజ్ చేసాం, పెద్ద వర్షం వస్తుంది. మీరు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నాం. నేను ఒకటి చెప్పాను, ప్రభు కృపిస్తాడులే, ప్రార్థన చేద్దాం అనుకున్నాం. ప్రార్థన చేసినాం, మా చింత పోయింది. మళ్ళీ కొంచెం గాలి తగ్గింది, వర్షం తగ్గింది. సరే మందిరానికి వచ్చినాం, అయిపోయింది. ఆ రోజు వర్షం ఏం రాలేదు, వర్షిప్ సర్వీస్ అంతా వర్షిప్ లేదు, ఆఫీస్లో వర్షం లేదు. ఇంటికి వెళ్ళాం మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళేటప్పటికి. ఆ నెక్స్ట్ డే మా సర్వెంట్ మేడ్ అడుగుతుంది. ఆ రోజు చెప్పాను అంటే ఇట్లా మందిరంలో ఏమన్నా, అమ్మగారు మరి నిన్న మీకు ఎట్లా జరిగింది? మీరు మందిరంలో ఇట్లా అనుకున్నారు కదా, లంచ్ అరేంజ్ చేస్తున్నారు కదా, ఎట్లా జరిగింది? బాగా జరిగిందమ్మా. మరి వర్షం కదమ్మా ఎట్లా పెట్టారు? వర్షం ఎక్కడ? ఏమి లేదే. అరే ఇక్కడ రోజు మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు తెగక వర్షం పడుతూనే ఉందండి. మీకు అట్లా పడుతుందేమో, ఎట్లా పాపం ఎట్లా ఉందో అనుకున్నాను. అక్కడ ఏమైంది? విపరీతమైన వర్షం. ఇక్కడ చినుకు లేదు. చింతన ఏం చేస్తుంది? ప్రార్థన దూరం చేస్తుంది. చింతపడదు భవిష్యత్తు కొరకై, చింతపడదు నీ అనారోగ్యం కొరకు. ప్రార్థించు, ఎడతెగక ప్రార్థన చేయి. మొత్తం చింత మొత్తం పోద్ది. హృదయంలో వర్ణింపజాలని సమస్త జ్ఞానం మించిన సమాధాన ప్రభు ఇస్తాడు. డాక్టర్ దగ్గరికి చాలా బలహీనంగా ఉన్నారు, వీక్గా ఉన్నారు, పని చేయలేకపోతున్నారు, నీరసంగా ఉన్నారు. మీకేం కావాలా? శక్తి కావాలా, బలం కావాలా? డాక్టర్ వెంటనే ఏమంటాడు? ఓ టానిక్ రాస్తాడు. బలం కొరకే, శక్తి కొరకు టానిక్ రాస్తాడు. లేకపోతే మల్టీవిటమిన్స్ వాడమంటాడు. ఆత్మీయ జీవితంలో శక్తి కొరకు ఏం అవసరం అవుతుంది? ప్రార్థన అవసరం అవుతుంది. దయచేసి చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూనులగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించినారు. దేని కొరకు ప్రార్థిస్తున్నాడు? శక్తి కొరకు ప్రార్థిస్తున్నాడు. 3 వచనాలు చూస్తే ఎఫెసీయులోని విశ్వాసులు వారి కొరకు 7 విషయాలు ప్రార్థన చేస్తాడు. స్టార్టింగ్ పాయింట్ శక్తి అన్నాడు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అట్లా ఎండింగ్ పాయింట్ తగిన శక్తి గలవారు కావాలని. ఆత్మీయ జీవితంలో శక్తి కావాలి, బలం కావాలి, ఎదగాలి. లేకపోతే
ప్రభు కొరకే జయ జీవితం మనం కలిగి ఉండలేం, శోధనలను ఎదుర్కొనలేం, పరీక్షల్లో నిలబడలేం. ఆత్మీయ జీవితంలో శక్తి కొరకై టానిక్ లాంటిది ప్రార్థన. అందుకనే ఇవన్నీ మీకు కావాలి, ఒకటా రెండా, ప్రతి విషయంలో ప్రభు యొద్ద నుండి నువ్వు పొందాలంటే ప్రార్థన చేయాలా. మీకు కావాల్సింది ఎప్పుడూ ఉంటుంది, ప్రతిసారి ఏదో ఒక నీడ్ ఉంటుంది, ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు భయం వేస్తుంది, ఆందోళన వస్తుంది. భయాన్ని దూరపరిచి ధైర్యపరచుటకు ప్రార్థన సహాయపడుతుంది. వారు చూడండి, వారిని ఎంత బెదిరించారంటే మామూలుగా బెదిరించలేదు. దయచేసి చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుంటే గనక సభవారు ప్రజలకు భయపడి వీని శిక్షించి విధమేదియు కనుగొనలేక వీన్ని గట్టిగా బెదిరించి విడుదల. మామూలుగా బెదిరించలేదు, గట్టిగా బెదిరించారు. బెదిరింపు ఏం చేస్తుంది? భయం తీసుకొస్తుంది. అప్పుడు వారు ఏం చేశారు చూడండి, 29వ వచనం. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి. బెదిరింపులు చాలామంది బెదిరింపుతోనే భయపెట్టేస్తారు, ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల వారు ప్రార్థన చేశారు. బెదిరింపుల మధ్య, భయాందోళన మధ్య ప్రార్థన చేస్తే ఏమైందండి? 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించింది. ధైర్యం తెచ్చింది ప్రార్థన. బెదిరింపు వలన కలిగిన భయాందోళనను దూరపరిచి ఎనలేని ధైర్యంతో వారు వాక్యాన్ని ప్రకటించారు. కనుక ఇది కావాలంటే ప్రార్థన ఎడతెక్క ఉండాల. ప్రార్థన ఆత్మీయ జీవితంలో కంటిన్యూస్గా జరుగుతుండాలి. ప్రార్థన విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైన భాగం ఉండాలి. ప్రార్థన, స్తుతి, ఆరాధన, ఈ రెండు నిరంతరం కొనసాగుతుండాలి. ప్రార్థన లేకపోతే ఒకరోజు కూడా మనం ఉండలేం. ఈరోజు ప్రార్థించకుండా ఎవరు ఉండగలరు? మనకు కావాలి ప్రభు యొక్క కృప కావాలా, ప్రభు యొక్క సహాయం కావాలా, ప్రభు యొక్క నడిపింపు కావాలా. కాబట్టి ఎడతెక్క ప్రార్థన చేయమంటాడు. ఎన్నో భయాల ఆందోళనలు ఈ లోకంలో ఉన్నాయి. అయితే ప్రార్థిస్తే మొత్తాన్ని ప్రభు దూరపరుస్తాడు. చాలా భయములు ఉన్నాయంట. రాజైన దావీదు ఏం చేశాడు? ఆయన చదవండి, 34వ కీర్తన 4వ వచనం. కీర్తన 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. కనుక మరి అన్నిట్లో భయములన్నిటిని తప్పించారు, ప్రభు ధైర్యపరిచాడు. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి కానీ మన టైం అయిపోయింది. ఎక్కువ సమయం ప్రార్థనకి ఇచ్చేదానికి సహాయం చేస్తాను. కాబట్టి ఒకటని కాదండి, చాలా ఉన్నాయి. స్వస్థత కావాలంటే ప్రార్థన, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను. ఎన్నిసార్లు మనం ప్రార్థించితే ప్రభు స్వస్థపరచలేదు? సంఘంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా ప్రార్థించినప్పుడు ఎంతమందిని ప్రభు బాగా చేయలేదు? ప్రత్యక్షంగా చాలాసార్లు కళ్ళారా చూసాం. అనేక సంఘటనల గురించి మనం విన్నాం. మరణ పడక మీద ఉన్నవాళ్ళు లేచి కూర్చున్నారు, చచ్చిపోతారు అనుకున్నవారు బ్రతికారు. కాబట్టి ప్రార్థన స్వస్థత తెస్తుంది, ప్రార్థన ధైర్యాన్ని తెస్తుంది, ప్రార్థన శక్తినిస్తుంది, ప్రార్థన శాంతినిస్తుంది, ప్రార్థన క్షమాపణిస్తుంది. ఎన్నోన ఈ లిస్టు పెద్ద శాంతడం టైం లేదు, ముగిచేస్తారు. ప్రార్థన మంచి ఆపర్చునిటీ కూడా తెస్తుంది, అనుకూలమైన సమయం. ప్రతి వ్యక్తికి గోల్డెన్ ఆపర్చునిటీ ప్రవహిస్తాడు. ఆ అవకాశం వచ్చినప్పుడు అద్భుతం అన్నమాట, సంతోషం. దానికి ఏం కావాలా? ప్రార్థన. దయచేసి చూడండి, ఇది చదివి ముగిచేస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-4 కలిసి ఉన్నాయి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండడి, మరియు నేను బంధకములలో ఉంచబట్టు కారణమైన క్రీస్తు మర్మం గురించి నేను బోధింపవలసిన విధం కానీ ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించు. అనుకూలమైన సమయం కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి సహోదరి సహోదర, మన జీవితంలో కొన్ని అనుకూలమైన సమయాలు అవసరమై ఉంటున్నాయి. మన అవసరతల కొద్దీ ఎప్పుడూ ఆ అవకాశం ప్రవహిస్తాడు.
ఎప్పుడు ద్వారం ప్రభు తీయబోతున్నాడు, ఎప్పుడు సమయం ఇస్తాడు, ఎప్పుడు ఆ అనుకూల సమయం నిర్ణయించాడు. ఆ అనుకూల సమయం కొరకై ప్రార్థన అవసరం. అపోస్తలుడైన పౌలు అదే అడుగుతున్నాడు, అనుకూల సమయం కొరకు నాతో ప్రార్థన చేయండి. అవకాశం ప్రభు కొరకే, మనం వాడబడేదానికి, ప్రభు కొరకే జీవించడం కొరకే, మన వ్యక్తిగత అవతల ప్రభేదను పొందుడు కొరకే, అటువంటి అనుకూల అవకాశాన్ని పొందుటకు ప్రార్థన అవసరం. కాబట్టి ఎడతెక్క ప్రార్థన చేయండి అంటే మన నీడ లాంటిది. ఎడతెక్క మన నీడ ఉంది. అటు కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, ఉద్యోగంలో కానీ, మనం చేసే పనిలో కానీ, మన పరిచయలో కానీ నీడ్ అయితే ఎడతెక్క ఉంది. ఈ ఎడతెగని అవసరాల కొరకే ప్రభు యొక్క ఎడతెగని సహాయం కావాలంటే మనకు ప్రభు ఇచ్చిన ఆయుధం, అవకాశం ఏమంటే ప్రార్థనే. అందువలన ఎడతెగక ప్రార్థన చేయండి. అటువంటి అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించును గాక.